అందరికీ అంజీ మ్యాథ్స్ ఛానల్కు స్వాగతము. నేను త్రికోణమితీయ అనువర్తనాలు అనే అధ్యాయం నుండి అభ్యాసం 2 రెండవ ప్రశ్నను తీసుకోవడం జరిగింది. ప్రశ్న ఏమిటో ఒకసారి చూద్దాం. 1.5 మీటర్ల ఎత్తుగల ఒక బాలుడు 30 మీటర్ల ఎత్తుగల గుడి పై కొనను కొంత దూరం నుండి పరిశీలిస్తున్నాడు. అతడు ఉన్న చోటు నుండి ముందుకు నడిచిన గుడి గోపురం కొన అతని కంటితో చేయు కోణం 30 డిగ్రీల నుండి 60 డిగ్రీలకు మారింది. అతడు నడిచిన దూరము ఎంత? ఇది 4 మార్కులకు మనము ఇంపార్టెంట్ ప్రశ్నగా భావించవచ్చు. నేను ముందు సమస్యలో చెప్పినట్టుగానే ఈ ఎత్తులు దూరాలకు సంబంధించిన సమస్యలకు మొదటగా మనము పటం గీసుకోవాలి. మొదటగా నేను ఇక్కడ చూడండి, పటం ఆల్రెడీ గీయడం జరిగింది. ఈ పటము ఈ సమస్యకు అనుగుణంగా ఉందో లేదో చూద్దాం. ఇక్కడ 1.5 మీటర్ల ఎత్తుగల ఒక బాలుడు, ఇక్కడ బాలుని అంటే పరిశీలకుని ఎత్తు ఇవ్వడం జరిగింది. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఇంతకుముందు సమస్యల్లో మనము పరిశీలకుని ఎత్తు ఇవ్వనప్పుడు పరిశీలకుని ఎత్తును బిందువుగా భావించేవాళ్ళం. ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనం పరిశీలకుని ఎత్తు కూడా తీసుకోవాలి. సో సిడి అనేది పరిశీలకుని ఎత్తు. ఇక్కడ మన కన్ను ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి మనము గోపురం యొక్క ఎత్తు ఏబి, పైకోణ వచ్చేసి ఏను చూచినప్పుడు మనకు 30 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తా ఉంది. తర్వాత కొంత దూరం నడిచినాడు, అంటే సి నుంచి ఈ వరకు నడవడం జరిగింది. సో నడిచిన తర్వాత మళ్ళీ గోపురం కొన పైభాగం చూస్తే మరి ఈ దృష్టిరేఖ 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తా ఉంది. అట్లా చేసిన సందర్భంలో అతడు నడిచిన ఈ దూరం సిఈ ఎంత? ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, పటము సిడి బాలుని ఎత్తు, ఏబి గోపురం ఎత్తు, మరి 30 డిగ్రీలు 60 డిగ్రీలు ఊర్ధ్వకోణాలు. సిడి ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బీజీ. ఈ 3 బాలుని ఎత్తు 1.5 మీటర్లు. తర్వాత నేను పటం చూడండి, ఈ సి నుంచి ఏబికి ఒక లంబం గీయడం జరిగింది. తర్వాత ఈ నుంచి కూడా ఒక లంబం గీయడం జరిగింది నేలపైకి, దట్ ఈస్ బీడీ పైకి. సో అది ఈఎఫ్. ఈ విధంగా పటం పూర్తి చేయడం జరిగింది. మరి పటంలో ఒక చిన్న అంశం ఏమంటే ఏబి 30 మీటర్లు గోపురం ఎత్తు అయితే బీసీ 1.5 మీటర్లు అయినప్పుడు మిగిలిన ఏసీ ఏమవుతుంది? 30లోంచి 1.5 తీసేస్తే 28.5 మీటర్లు. సో పటానికి సంబంధించిన అన్ని వివరాలు పూర్తి చేయడం జరిగింది. సమస్య సాధనలోకి పోదాం. మొదటగా ఇచ్చిన వివరాలు రాద్దాం. సిడి బాలుని ఎత్తు ఎంత? 1.5 మీటర్లు. ఇది వచ్చేసి ఈఎఫ్ బీజీలకు కూడా సమానము. ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ అండ్ ఆల్సో బీజీ. నెంబర్ 2 గోపురం ఎత్తు ఏబి ఈజ్ ఈక్వల్ టు గోపురం కాదు, సారీ, గుడి గోపురం. గుడి గోపురం ఎత్తు 30 మీటర్లు. తర్వాత గుడి పైభాగం చేయి ఊర్ధ్వకోణాలు. గుడి పైభాగము ఏ, సి మరియు ఈల వద్ద నుండి చూచినప్పుడు చేయి ఊర్ధ్వకోణాలు. ఈ ఊర్ధ్వకోణాలు ఏమేమి? యాంగిల్ ఏసీఈ లేదా ఏసీజీ. ఏసీజీ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు. అలాగే ఏఈజీ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు. తర్వాత మనము పరిశీలకుని ఎత్తు మినహాయిస్తే మిగిలిన గుడి ఎత్తు ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ బీజీ. ఇట్ ఈస్ 30 మైనస్ 1.5 28.5 మీటర్లు.
మరొకసారి క్యాల్కులేషన్లోకి పోదాం. నెంబర్ 1, ఇక్కడ లంబకోణ త్రిభుజాలు చూడండి, రెండు ఉన్నాయి. ఒకటి ఏజీఈ, ఇంకొకటి ఏజీసీ. నేను మొదట 60 డిగ్రీలు ఉన్న లంబకోణ త్రిభుజం తీసుకుంటున్నాను. త్రిభుజం ఏజీఈలో tan 60 డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలకు ఎదురు భుజము ఏజీ బై ఆసన్న భుజము జీఈ లేదా ఈజీ జీఈ. సో tan 60 డిగ్రీలు అంటే ఎంత? √3. √3 ఈజ్ ఈక్వల్ టు ఏజీ 28.5 బై జీఈ. సో మనము అడ్డగుణకారం చేస్తే √3 టైమ్స్ జీఈ ఈజ్ ఈక్వల్ టు 28.5 జీఈ ఈజ్ ఈక్వల్ టు 28.5 బై √3. ఈ సమీకరణం 1గా భావిద్దాం. నెంబర్ 2, సెకండ్ స్టెప్, రెండవ లంబకోణ త్రిభుజం. రెండవ లంబకోణ త్రిభుజం ఏమి? ఏజీసీ. త్రిభుజం ఏజీసీలో మళ్ళీ tan 30 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ఎదురు భుజం ఏజీ, ఆసన్న భుజము జీసీ. tan 30 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఏజీ 28.5 బై జీసీ. జీసీ ఈ పొడవు వచ్చేసి సిఈ ప్లస్ జీఈ. సో నేను సిఈ ప్లస్ జీఈగా రాసుకుంటాను. 1/√3 ఈజ్ ఈక్వల్ టు 28.5 బై సిఈ తెలియదు, ప్లస్ జీఈ ఎంత? 28.5 బై √3. సో 28.5 బై √3. అడ్డగుణకారం చేద్దాం. అడ్డగుణకారం చేస్తే మనకు సిఈ ప్లస్ 28.5 బై √3 ఈజ్ ఈక్వల్ టు 28.5 ఇంటూ √3 28.5 √3. సిఈ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ బికమ్స్ మైనస్ 28.5 √3 మైనస్ 28.5 బై √3. మరి ఇది మిశ్రమ భిన్న మాదిరి చూడండి. మరి 28.5 √3 ఇంటూ √3 28.5 ఇంటూ 3 √3 ఇంటూ √3 3 మైనస్ 28.5 బై √3. 28.5 3 సార్లు నుంచి 28.5 ఒకసారి తీసేస్తే మనకి 28.5 2 సార్లు వస్తుంది బై √3. దట్ ఈస్ ఈక్వల్ టు 28.5 2 టైమ్స్ అంటే 57 బై √3. మరి దీన్ని కొంచెం అకర్ణీయం చేద్దాం. హారాన్ని అకర్ణీయం చేస్తే 57 బై √3 ఇంటూ √3 బై √3 దట్ ఈజ్ ఈక్వల్ టు 57 √3 బై 3. 3 1 3 9 అనగా 19 √3 మీటర్లు. లేదా మనము √3 అంటే 1.732 కదా. సో ఆ విలువ తీసుకుంటే 19 2 38, 19 3 57, 1 3 60, 19 ఏళ్ళు 133, 1 6 139, 19 1 19, 1 13 32. సో 3 స్థానం తర్వాత పాయింట్ మీటర్లు. Therefore, CE is equal to 32.908 మీటర్లు. బాలుడు నడిచిన దూరము CE. Therefore, బాలుడు నడిచిన దూరము is equal to 32.908 మీటర్లు. Thank you. I hope you understand.